హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిథున అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళ పెళ్లి గురించి. మొత్తం అంతా నీకు అనుకూలంగానే చెప్పుకున్నావంటూ దేవ కోప్పడుతూ ఉంటాడు. మీరు చేసిన తప్పే కదా చెప్పానని మిథున అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక సూర్యకాంతం మీద శారద కోప్పడుతూ ఉంటుంది. సూర్యకాంతం పిండంతా కూడా తనపై వేసేసుకుంటుంది ప్లాన్లంటూ. ఇక సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది, కానీ వెళ్ళిపోకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది సూర్యకాంతం అయితే. ఈలోగా ఇంకా వాళ్ళు చేరుకున్నారో లేదో ఫోన్ చేయమని అంటూ ఉంటుంది ప్రమోదిని ఫోన్ చేయమనడంతో శారద అయితే తన అత్తయ్యకి ఫోన్ చేసి దేవ వాళ్ళు వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా రాలేదు అంటే కంగారు పడుతూ ఉంటుంది శారద. కంగారు పడుకు, వచ్చేస్తారులే అని చెప్పేసి బేబీ చెప్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళలేదంట అనేసరికి వెళతారు, కంగారు పడకండి, ఎక్కడైనా మధ్యదారిలో ఆగుంటారు అని చెప్పేసి ప్రమోదిని చెప్తూ ఉంటుంది. వాళ్ళు కలిస్తే చాలని చెప్పేసి శారద అనుకుంటూ ఉండగానే ఇదంతా కూడా వినేస్తుంది సూర్యకాంతం. చాలా పెద్ద ప్లాన్ వేశారు, కానీ ఆ ప్లాన్ ఏంటో కనిపెట్టి చెప్తాను నేనని చెప్పి అంటూ ఉండగానే నీది అసలే పీత బ్రెయిన్, ఆ పీత బ్రెయిన్తో ఏం ఆలోచించినా ఇల్లంతా అంటిచ్చేస్తావని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అవుతుంది, దాంతో ఇక వాళ్ళకు వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అంటూ ఉండగానే ఇంక చేసేదేముంది, ఈ రాత్రికి ఇక్కడే ఏదో ఒక చోట ఉండడం తప్ప చేసేదేమీ లేదని చెప్పేసి ఇక ఇద్దరు ఒక చోట కూర్చొని అలాగే ఇక పుల్లలు పోగేసుకుని అక్కడ ఒక చెరువు కట్టు పక్కన కూర్చొని మంట వేసుకుని ఇద్దరు కూర్చుని ఉంటారు. ఈలోగా ఇక్కడ పాటలు పాడుతూ ఉంటుంది. తను పాటలు పాడుతూ ఉంటే దేవ అయితే నీ పాటలు వినలేకపోతున్నారు, అయితే క్యారెక్టర్స్ మార్చుకోమా అని మిథున అడుగుతూ ఉంటుంది. క్యారెక్టర్సా? ఎవరు పిచ్చి వాళ్లకు ఆనందం, నీ పాటలు వినే కన్నా ఇదే బాగుంటుందేమో అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు. ఈలోగా అయితే సరే మీరు మిథున, నేనైతే దేవ, మరి ఇప్పుడు క్యారెక్టర్స్ మారిన తర్వాత కోప్పడకూడదు అని చెప్పేసి మిథున చెప్తూ ఉంటుంది. ఈలోకి ఇన్స్పెక్టర్ వచ్చి జీప్ దగ్గర వాళ్ళెవరూ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే చల్లగా ఉంది కదా, ఇక్కడ ఏమైనా సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తున్నారేమో, ఈ రోజుతో వాడి పని అయిపోయింది, ఈరోజు వాడికి చివరి రోజు, ఈరోజు వాడికి కాళరాత్రి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ తన గన్ తీసుకుని అంటూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మిథున దేవ కలవాలనుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. నువ్వుంటే నా జతగా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.